సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. సో చాలా రోజుల తర్వాత 14th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడేది ఏంటంటే ఎనర్జీస్ గురించి మాట్లాడుతూ ఉంటుంటాం. బట్ కాకపోతే ఏదైతే సిచ్యుయేషన్ లో ఉంటుందో ఆటోమేటిక్గా ఎనర్జీ కూడా లో అవుతూ ఉంటుంది. ఇంటిని బట్టి కావచ్చు, లేదంటే ఆఫీస్ని బట్టి కావచ్చు, లేదంటే పరిస్థితులను బట్టి కావచ్చు, ఎనర్జీస్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంటాయి. ఆ టైంలో చాలా నెగిటివ్ ఆరా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏం చెప్తుంది? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ అంటున్నాండి. ఇందాక మీరు పరిస్థితులు మాట్లాడుతూ పరిస్థితులు అప్పుడప్పుడు పరిస్థితులు పగబడుతుంటాయి. అంటే అంటే అష్ట దిగ్బంధన అన్నట్టు ఎటు వెళ్ళినా దారి కనిపించదు. ఏం చేస్తుంది, ఏ బిజినెస్లోకి వెళ్ళినా లాస్ వస్తుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంటుంది అంటే మన మైండ్లో గిల్టీ ఫీలింగ్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎనర్జీ రిలీజ్ ఎలా చేయాలి. ఎనర్జీ రిలీజ్ అంటే నెగిటివ్ ఎనర్జీ. అప్పుడప్పుడు కొంతమందిని మనం చూడగానే ఎలా ఉంటామంటే ఎనర్జీ వస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యూమ్ క్లీనర్ కన్నా భయంకరంగా ఉంటారు, చాలా ఫాస్ట్గా లాగుతారు. సో ఎనర్జీ రిలీజ్ టెక్నిక్, ఈ టెక్నిక్ చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకోవాలి. ఏంటి టెక్నిక్ మీ అందరూ జాగ్రత్తగా, మీలో ఎప్పటి నుంచో అంటే బాగా గూడు కట్టుకుపోయిన చిన్నప్పటి నుంచి మనకి ఎలా ఉంటుందంటే ఒక టీనేజ్ ఏజ్ నుంచి ఒక్కసారి చాలామంది ఒకసారి మీరు చేసిన మిస్టేక్స్ గుర్తించుకున్నారు అనుకోండి, టక 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 గుర్తొచ్చేస్తుంటాయి. గుర్తొచ్చేసి చాలా చచ్చ అలా చేయకుండా ఉండాల్సిందే, రిగ్రెట్ ఫీల్ అవుతాం. కానీ ఆ ఎనర్జీ మాత్రం అందులో మనలో ఉండిపోద్ది అనమాట. గుర్తొచ్చినప్పుడల్లా అరే నేను ఎందుకు ఇలా చేసాను, చేయకుండా ఉండాల్సిందే. ఆ ఎనర్జీని ఎప్పుడైతే బయటకు వదిలేస్తామో అప్పుడు కొత్త యూనివర్స్ ఏమంటుందంటే నువ్వు ఎనర్జీ వదిలే, నేను ఎనర్జీ పంపిస్తా. ఫస్ట్ ఆ నెగిటివ్ ఎనర్జీని వదిలేస్తే ఈ ఎనర్జీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్ళు ఫుల్గా ఉన్నాయనుకోండి, మనం ఇంకో నీళ్ళు వేయలేం. సో మనలో నెగిటివ్ ఎనర్జీ ఫుల్గా ఉందనుకోండి, యూనివర్స్ ఎంత పాజిటివ్ ఎనర్జీ పంపించినా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ఎనర్జీ టెక్నిక్ ద్వారా మనం రిలీజ్ చేసుకోవచ్చు. టెక్నిక్ ద్వారా ఏం చేయాలి? టెక్నిక్ రిలీజ్ చేయాలి. ఈ టెక్నిక్ చేసిన వెంటనే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. లైఫ్లో రెండు ఉంటాయండి, గుడ్, బెస్ట్, బెటర్. జనరల్గా నేను చాలామందిని అడుగుతాను, మీరు లైఫ్లో ఎలా బతకాలనుకుంటున్నారంటే గుడ్, ఓకే అని అంటుంటారు. ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బెటర్ కెన్ ఆల్వేస్ ఇంప్రూవ్స్ బెటర్. బెటర్ కెన్ ఆల్వేస్ ఇంప్రూవ్స్ బెటర్. సో లైఫ్లో ఎప్పుడు కూడా బెటర్ లైఫ్ బతకాలని ఎక్కువగా అనుకోవాలి. సో ఈ టెక్నిక్ కానీ చేస్తే ఆ నెగిటివ్ నుంచి చాలా ఫాస్ట్గా అంటే బెటర్ లైఫ్కి వెళ్ళిపోతామండి. ఏంటి అంటే కొంతమంది లైఫ్ బెటర్గా ఉంటుంది, బెటర్ టు బెటర్కి వెళ్ళాలని చెప్తాను. సో ఏం చేయాలి? దీనికి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏ పర్సన్స్ తలుచుకుంటే మనకు కోపం వస్తుంది, లేదా ఏ పర్సన్స్తో మనం గిల్టీగా ఫీల్ అవుతాం, ఏ పర్సన్ పట్ల కోపం ఉంది. కొంతమంది పర్సన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా అప్పిచ్చాం అనుకోండి, ఆ పర్సన్ ఇవ్వట్లేదు, ఆ పర్సన్ పేరు తలుచుకో ఇంకా వాళ్ళకి బీపీ షుగర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి అంత కోపం వస్తుంది. ఎవరి పట్ల కోపం ఉండకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ చెప్పేది ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఎక్కువ ఉండాలి, ఫర్గివ్నెస్ ఎక్కువ ఉండాలి. కృతజ్ఞత పెంచుకోవాలి, ఫర్గివ్నెస్ పెంచుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే పెంచుకుంటుంటున్నామో అప్పుడు వాళ్ళకి పవర్ అన్లాక్ అవుతుంది అనమాట, పవర్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఏ పర్సన్స్ పట్ల మనకి కోపంగా ఉన్నాం, లేదా ఏ పర్సన్ పట్ల మనకి అంటే ఏదైనా పర్సన్తో గొడవ అయింది అనుకోండి, సారీ చెప్పాలనుకుంటాం కానీ సారీ చెప్పలేం, మనసులో చెప్పుకుంటాం కానీ వాళ్ళకి వినిపించదు. ఆ పర్సన్ పేర్లు రాయాలి. ఏమైనా ప్లేసెస్, ఏదైనా మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగి ఉండొచ్చు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నాకు ఫ్రెండ్ ఒక వేరే కంట్రీ వెళ్ళాడు, అక్కడ తన రింగ్ పోయింది, ఇంకొక అబ్బాయికి పర్స్ పోయింది, సంథింగ్. సో ఏదైనా నెగిటివ్ ఎక్స్పీరియన్స్, అక్కడ గొడవలు జరిగి ఉండొచ్చు. సో అలాంటి కొన్ని ప్లేసెస్ గుర్తురాగానే ఏమవుతుందంటే కొంతమందికి బెటర్ ఎక్స్పీరియన్స్, కొంతమందికి బెటర్ ఎక్స్పీరియన్స్. ఆ ప్లేసెస్ పేర్లు, ఆ ఇన్సిడెంట్స్ అన్నీ మొత్తం రాసేయాలండి. జాగ్రత్తగా మీ లైఫ్లో ఎవరి పట్ల కోపం ఉందో ఆ పేర్లు, వ్యక్తుల పేర్లు, పర్సన్స్ పేర్లు, ప్లేసులు రాసేయాలి. చెప్పాలంటే బ్యాడ్ మెమరీ, సింపుల్ అండి. బ్యాడ్ మెమరీస్ అన్నీ ఆ పేపర్ మీద పెట్టాలి. పేపర్ మీద పెట్టడం వల్ల ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి పాయింట్ చెప్తాను. మనలో ఉన్న స్టక్కడ ఏదైతే అన్వాంటెడ్ ఎనర్జీ ఉందో అప్పుడప్పుడు ఎప్పుడైనా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు డోర్ పుష్ చేయాల్సింది పుల్ చేస్తుంటాం, అది రాదు. అవతల అంటారు లాగు అంటే అప్పుడు వెనక్కి లాగుతాం అనమాట. మనం కూడా ఏం చేస్తుంటాం అంటే ఇక్కడ రెండు ఉంటాయండి, డిలీట్ చేయాల్సింది డెలివర్ చేస్తాం, డెలివర్ చేయాల్సింది డిలీట్ చేయకుండా ఉంచుతాం. చాలా మంచి తప్పు అనమాట. ఈ అన్వాంటెడ్ ఎనర్జీ ఎప్పుడైతే మనం పెన్ను పట్టుకుని పేపర్ మీద పెడతాం, ఇక్కడ చూడండి దట్ స్ట్రక్డ్ అన్వాంటెడ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనం డ్రైన్ చేస్తుంటుంది అనమాట. డ్రైన్ చేస్తుంటుంది భయంకరంగా. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాం, బాగా మీరు రెడీ అయ్యే ఫంక్షన్కి వెళ్తే అటు నుంచి రాగానే కాళ్ళు చేతులు పీకితే బాగా నీరసం ఉంటుంది, కొంతమంది దిష్టి తీయించుకుంటారు. చాలామంది నిజంగా ఈ దిష్టి ఉంటుందా ఉండదా అనేది నేను క్లాసెస్లో క్లియర్గా చెప్తాను. ఒకవేళ ఉంటే దాన్ని ఎలా హీల్ చేసుకోవచ్చు.
అని నేను చెప్తాను. ఎప్పుడైతే పెన్ను పట్టుకుని పేపర్ మీద పెడతామో మన ఎనర్జీ ఏదైతే ఉందో దట్ మూవ్స్ ఫ్రమ్ యువర్ బాడీ ఆన్ టు ద పేపర్. ఎప్పుడైతే అలా పెట్టేస్తామో మీరు రాసి చూడండి, యూ ఫీల్ సో రిలాక్స్. లేకపోతే లైఫ్ క్లైమాక్సే అక్కడికి వచ్చేస్తుందండి. అంటే ఇలా ఉన్న మన ఎనర్జీ పిక్ కూడా చూపిస్తున్నాను, వెంటనే రీఛార్జ్ అయిపోతుంది, బ్యాటరీ రీఛార్జ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పేపర్ని ఏం చేయాలి, ఆ పేపర్ని హోల్డ్ దట్ పేపర్ అండ్ మన ఇంటెన్షన్ ఏంటి, ఆ పేపర్ పట్టుకుని ఈ రోజు నుంచి నేను ఆ పర్సన్స్ పట్ల కానీ ఆ వ్యక్తుల పట్ల లేదా ఆ వ్యక్తుల పట్ల ఆ ప్లేసెస్ పట్ల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఇప్పుడు నేను ఈ పేపర్ మీదకి పంపించేస్తున్నాను అని చెప్పాలండి. ఆ పేపర్ అలా పట్టుకొని మనం ఏం చేయాలంటే ఈ అఫర్మేషన్ చెప్పాలి, ఐ రిలీజ్ ఆల్ ద ఎనర్జీ దట్ ఈస్ ఎఫెక్టింగ్ మీ నెగిటివ్లీ అని అనుకోవాలి. ఆ పేపర్ పట్టుకొని నాలో నెగిటివ్ ఎనర్జీ అంతా ఇప్పుడు దీని మీద పంపించేస్తున్నాను అనుకోవాలి. ఇప్పుడు మీ అందరూ కామెంట్ బాక్స్ కింద టైప్ చేయాల్సిందంటే ఐ రిలీజ్ అని 3 సార్లు చెప్పుకోవాలండి. సో ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో చాలా మందికి బ్యాడ్ మెమరీస్ ఉంటుంటాయి. కొన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి పొరపాటును కూడా ఊహించుకోవడానికి కూడా ధైర్యం సరిపోదు. అటువంటి వాటిని ఒకే ఒక్కసారి లైఫ్లో ఇటువంటి ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది. మీ లైఫ్లో ఏదైనా చేదు అనుభవం కనుక ఉంటే దయచేసి పేపర్ పైన రాసి మా కామెంట్లలో కూడా ఐ రిలీజ్ 3 times టైప్ చేయండి. ఎగ్జాక్ట్లీ, కింద కామెంట్స్ మస్తుగా టైప్ చేయండి. ఒక వ్యక్తి అంటే ఎవరైనా మన ఇంట్లో చనిపోయిన ఆ మెమరీస్, బ్యాడ్ మెమరీస్ అవన్నీ కూడా సింపుల్గా ఆ పేపర్ మీద పెట్టేసి కామెంట్ బాక్స్ ఐ రిలీజ్ అని అక్కడ అనుకోవాలి. ఇప్పుడు ఆ పేపర్ని ఏం చేయాలి, కింద కామెంట్ బాక్స్ మస్తుగా టైప్ చేయండి. ఇప్పుడు ఆ పేపర్ని ఏం చేయాలంటే ఎప్పుడైతే పేపర్ మీద రాసామో 3 times క్రాస్ చేయాలి. ఓకే, దాని తర్వాత చింపేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మీరు అందరూ కూడా రాసిన తర్వాత 3 సార్లు క్రాస్ కొట్టేయాలి. దాని తర్వాత దాన్ని చింపేయాలి. ఎప్పుడైతే చింపేస్తున్నామో ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఇంకా బ్రేక్ అవుతుందండి. ఇంటూ కొట్టినప్పుడే ఆల్మోస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకో దెబ్బ మీద దెబ్బ చింపేయాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా మన ముందు మనకి ఇంపార్టెంట్ లెటర్ చింపేశారు అనుకోండి, ఏమవుద్ది అని వెంటనే కోపం వచ్చేస్తుంది దానికి చాలా మంది. సో టేర్ ఇట్ అంటారు కొంతమంది, వెంటనే ఇవన్నీ లెటర్ చింపుతారు. ఆ చింపినప్పుడు ఏమవుద్దంటే ఆ ఎనర్జీ ఇంకా 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 పీస్ఫుల్గా అయిపోద్దండి. అంటే పీస్ఫుల్ లైఫ్ కావాలంటే పీసులు చేయాలి. ఇది 2వ స్టెప్. 3వ స్టెప్ ఏం చేయాలి, ఆ పేపర్ని పట్టుకుని కాల్ చేయాలి. ఇది 3వ స్టెప్. చింపేశాం కదా, వాటన్నిటిని కాల్ చేయాలి మన అగ్గిపుల్లు వెలిగించేసి. ఫైర్ యొక్క నేచర్ ఏంటి, డిస్ట్రాయ్. జనరల్గా అగ్గి యొక్క నేచర్ ఏంటి, ఇది ఒక నేచర్లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ పంచభూతాల్లో. ఎప్పుడైతే అగ్గితో మనం ఆ ఎనర్జీ ఇంకా అయిందో ఇంకా ఇదైపోద్ది, స్పాయిల్ అయిపోద్ది. ఆ తర్వాత అది పూర్తిగా ఇదైపోద్ది కదా, దాన్ని ఏం చేయాలంటే వాటర్లో పెట్టి ఫ్లష్ చేయాలి. ఎందుకంటే పంచభూతాల్లో నిప్పు, నీరు ఇవి 2 ఒకటి. సో ఎప్పుడైతే ఈ విధంగా ఈ నెగిటివ్ ఎనర్జీ నిప్పుతోని వాటర్తోనే కనెక్ట్ అవుద్దో న్యూట్రలైజ్ అవుతుందండి. న్యూట్రలైజ్ ఇది చాలామంది ఏంటంటే రాసేసికి ఇంటూ కొట్టేస్తారు. కాదు, ఇంటూ కొట్టాలి, చింపేయాలి, కాల్చాలి, వాటర్లో ఫ్లష్ చేయాలి. సో వన్స్ ద ఎనర్జీ కాంటాక్ట్స్ విత్ ఫైర్ అండ్ వాటర్ ఇట్ గెట్ న్యూట్రలైజ్డ్. నెగిటివ్ ఎనర్జీ అనేది న్యూట్రలైజ్. మోటా మేస్టర్ సినిమాలు చెప్తాడు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంట కదా. సో ఆ విధంగా ఏమైందంటే లెవెల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్ అయిపోతుందో అప్పుడు మనలోకి పాజిటివ్ ఎనర్జీ పంపిస్తుంది. యూనివర్స్ ఎప్పుడు ఒకటే చెప్తుంది, నువ్వు నీ ఎనర్జీని పంపు, నేను కొత్త ఎనర్జీ ఇస్తా అంటది అనమాట. నువ్వు ఇవ్వు అంటే అని అడుగుతుంటారు, నాకు డబ్బు ఇచ్చేయి, బంగారం ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చే అంటారు. నువ్వు వదిలినాయన అంటారు కానీ మనకు అది అర్థం కాదు. సో డూ దిస్, దీన్ని యాక్చువల్లీ ఎవరు అంటారండి, లెట్ గో. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా చెప్పేది ఏంటంటే లెట్ గో యువర్ పాస్ట్. కానీ అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. డూ దిస్ రెగ్యులర్గా మీరు ఒక 1 month పాటు చేస్తూ ఉండండి. సో ఎప్పుడైతే ఆ ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ వచ్చిందో వెంటనే పెన్ను పేపర్ తీసుకోవడం, రాయడం, కొట్టివేయడం, 3 సార్లు కొట్టాలి, చింపాలి, కాల్చాలి, అంతే. ఈ 4 స్టెప్స్ చేస్తే యూ విల్ బికమ్ సో పవర్ఫుల్. కింద మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఆమ్ సో పవర్ఫుల్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా యూ విల్ బికమ్ సో పవర్ఫుల్. అసలు వండర్ఫుల్ సార్. చాలా మందికి లైఫ్లో రిగ్రెట్స్, బ్యాడ్ మెమరీస్ అండ్ దాంతోపాటు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అవి ప్లేసెస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, మనుషులు కావచ్చు, మనీ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. దానికి సంబంధించి ఒక్కసారి డేర్ స్టెప్ వేయాలన్నా రాలేరు. అసలు ఆ పదాల గురించి మాట్లాడుతున్నా, ఒక మనిషి పేరు తీసి మాట్లాడుతున్నా ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడాలి అంటే ఇది ఒక అద్భుతమైన మార్గం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం
సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు, నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే, సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని, ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.